ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తక్షణం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడమే తప్ప దానికి కావలసినటువంటి నిధులను ఏమాత్రం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పైగా మొన్న ఇక్కడికి వచ్చిన సందర్భంలో దాదాపు గంట పాటు ఉపన్యాసం ఇచ్చాడు. ఎక్కడ కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటి పేరు కనీసం ప్రస్తావనకు కూడా తీసుకొని రాలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది పాలక వర్గాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మొత్తం అన్ని రకాల కీర్తి కండూతులు మాకే రావాలని చెప్పి భావించేటువంటి దాంట్లో మొదటి స్థానంలో ఉన్నాడని దీన్ని బట్టి మాకు అర్థం అవుతా ఉంది.